ఖమ్మం ఆంధ్ర తెలంగాణకు గుమ్మమని అంటారు. అక్కడి జనంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అక్కడి ఫైర్ బ్రాండ్ నేతలు మాత్రం తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరికీ ఖమ్మం కంచుకోట అని చెప్పుకోవాలి. ఇప్పుడు వామపక్షాలు కాస్త బలహీనపడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖమ్మం నేతలకు పెద్దపీట వేస్తూనే ఉంటుంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఏకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రేవంత్ మంత్రివర్గంలో 3 మంత్రులున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు పార్టీకి, ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉండేవారే. సంక్షేమం, అభివృద్ధి రెండిటికి సమాన ప్రాధాన్యం ఇచ్చేవారు. దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా ఉన్న అధికార పార్టీలో మాత్రం నైరాశ్యం కొనసాగుతోంది. ఖమ్మానికి రావాల్సినంతగా నామినేటెడ్ పదవులు దక్కలేదని వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఆశిస్తోన్న నేతలు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో చేరారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేతలతో పాటు నాయకులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. చేరికల సమయంలో స్థానిక నాయకత్వానికి పెద్ద ఎత్తున హామీలిచ్చారు. నామినేటెడ్ పదవుల పందేరం భారీగా ఉంటుందని చెప్పినా ఆ పని ఇంతవరకు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోంది. అన్ని రకాల నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం, ముందు మీకే ప్రాధాన్యత ఇస్తామంటూ నాయకులకు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన నేతలు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. చూస్తూ ఉండగానే పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ జిల్లాకు చెందిన నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతో ఆశతో ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. నేడో రేపో నామినేటెడ్ పదవులు వరిస్తాయని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. పైగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి అనేక కేసులలో జైలు పాలైన నాయకులకు, కార్యకర్తలకు ఇంకా అధికారంలో ఉన్నట్లు లేదు. నామినేటెడ్ పోస్టులలో 3 పదవులు మాత్రమే ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. రాయల నాగేశ్వరరావుకి గిడ్డంగుల సంస్థ, నాయుడు సత్యనారాయణకు హస్తకళల చేనేత సహకార సంస్థ, మువ్వా విజయబాబుకు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తమ సర్వస్వం దారపోసి పోరాడిన నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా స్థానిక నేతలకు ఇంకా ఎదురుచూపు తప్పడం లేదు. భద్రాచలం ట్రస్ట్ బోర్డుతో పాటు పలు కీలకమైన పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పదవుల కోసం స్థానిక నాయకత్వం కొండంత ఆశతో ఎదురు చూస్తోంది. గ్రామ స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నేతలను నమ్ముకున్న కార్యకర్తలు కూడా స్థానిక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆశిస్తోన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అధికార పార్టీలో పాత, కొత్త నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. నేతల మధ్య పదవుల కోసం పోటీ ఉండటంతో జిల్లాకు చెందిన 3 మంత్రులకు పదవుల పంపకం తలనొప్పిగా మారింది. ఒకవైపు అధికారాన్ని అనుభవించలేక, మరోవైపు పదవులు దక్కించుకోలేక అవస్థలు పడుతున్నామని నాయకులు మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరైతే ఏకంగా ముఖ్యమంత్రి, ఇతర పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉన్నా నామినేటెడ్ పదవుల వ్యవహారమే ఇప్పుడు రాజధాని పెద్దలకు శిరోభారంగా మారబోతోంది. జిల్లాకు చెందిన 3 మంత్రులు ఎటూ చెప్పలేక ఇబ్బంది పడటం ఖాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.